అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. ఇల్లు కట్టినా పెళ్లి చేసిన ఏ శుభకార్యము జరిగినా అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. బ్రహ్మ విష్ణు రుద్రులు గౌరిని వ్రతమునకు ఆహ్వానించి దిక్పాలకులు నవగ్రహాలకు పేరు పేరున స్వాగతమిచ్చి మార్గదేశమున భూలోకానికి వస్తారు. ఈ భూలోకంలో మానవులు పడుతున్నటువంటి కష్టాలను చూసి, బాధలను చూసి దుఃఖితుడై వైకుంఠానికి పోతాడు. ఆ వైకుంఠంలో ఎవరుంటారయ్యా? శ్రీమన్నారాయణుడు ఉంటాడు. ఆ శ్రీమన్నారాయణను చూసి ఈ విధంగా ప్రార్థిస్తాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుష్ణానగమ్యం వందే విష్ణుం భోగయహరం సర్వలోకైకనాథం అని ఎప్పుడైతే ఈ విధంగా నమస్కారం చేశాడో దానికి సంతుష్టుడై, ఓ నారద, నీ వచ్చినటువంటి కారణం ఏమిటయ్యా? నీ కోరిక తీరుస్తాను చెప్పుము అంటాడు. ఓ జగద్రక్షత,
వైకుంఠవాస నేను బ్రహ్మచారిని, నాకేం కోరికలు ఉంటాయి, ఏ కోరికలు లేవు అంటాడు. కానీ భూలోకంలో మానవులు దుర్భరమైన కష్టాలను అనుభవిస్తున్నారు. వారి యొక్క కష్టాలు పోగుటకు ఏదైనా ఆయన నిజంగా చెప్తున్నాడు. ఓ నారద మహాముని, అందులో ఒక వ్రతము గలదు. అది రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించినా సరే ఇహలోకమున సకలైశ్వర్యములు పొందిన వారై పరమరణ మోక్షాన్ని చెందుతారయ్యా అని చెప్తారు. ఆ మాటలు విని నారద మహాముని మరల ఇట్లు అడుగుతాడు, దామోదర, ఆ వ్రతం ఎట్లు చేయవలెను? ఆ వ్రతం చేసిన ఏం ఫలితం కలుగుతుంది? గతంలో ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించినారా? మొదలగు విషయాలు చెప్పమని అడుగుతాడు. అందులో శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ నారద మహాముని, ఈ వ్రతము వైశాఖ మాసమందు గాని, మాఘ మాసమందు గాని, కార్తీక మాసమందు గాని, శ్రావణ మాసమందు గాని ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చునయ్యా. లేదా మన ఇంటి యందు ఏదైనా ఒక శుభకార్యం జరిగినప్పుడు, అనగా గృహప్రవేశాలు, ఈ రోజున వ్రతం ఆచరిస్తున్నాను అని స్వామిని మనసు ధ్యానించుకొని పూజాస్థలమును శుద్ధి చేసి ముగ్గు పెట్టి నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యం పోసి కలశాలు పెట్టవలను. ఆ కలశము వెండితో గాని, రాగితో గాని, ఇత్తడితో గాని, తుదకు మట్టితోనైనా పర్వాలేదయ్యా. లోభత్వం పనికిరాదు. కలశంపై మరణ కొత్త వస్త్రాన్ని ఏర్పరచవలేదు. ఇలా నూతన వస్త్రాల మీద సత్యనారాయణ స్వామి పంచామృత అభిషేకములు గావించవలను. ముందు విఘ్నేశ్వరుని పూజ, నవగ్రహ పూజ ఇత్యాది పూజలన్నింటినీ కూడా పూర్తి చేయవలను. సత్యనారాయణ స్వామికి చాలా ఇష్టమైనటువంటి నైవేద్యం అరటి పళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలు నైవేద్యంగా సమర్పించవలను. ఇది ఈ కలియుగంలో ఇష్టకామిదార్థంలో చాలా సులభమైనటువంటి తేలికైనటువంటి మార్గమయ్య అని శ్రీమన్నారాయణుడు నారద మహామునికి ఉపదేశిస్తున్నాడు. స్కంద పురాణే రేవాకాండే శ్రీ రమా సత్యనారాయణ స్వామి ప్రథమో అధ్యాయ సమాప్తః. స్థాపన చేసి భక్తితో నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి రమాసహిత సత్యనారాయణుని నారమ్మని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యములతో వస్త్రగంధములతో చిత్తశుద్ధితో అంగ పూజను, అష్టోత్తర శతనామ పూజను, ధూపదీపములు నైవేద్యములు చేసిన ఇంతను కనక వర్షము. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. మంచి గుణములు కూడా కలిగినటువంటి ఈ పుణ్య దంపతులు ఒక రోజున నదీ తీరమున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అదే మార్గంలో, అదే దారిలో ఒక వ్యాపారవేత్త వైశ్యుడు వెళుతూ ఆ రాజు ఇచ్చినటువంటి వ్రతాన్ని చూసి రాజు దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటాడు, ఓ మహారాజా, నీవు చేయించినటువంటి వ్రతం ఏమిటయ్యా? ఎవరి కోసం వ్రతం ఆచరిస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆ మహారాజు చెప్తాడు, నేను సకల ఐశ్వర్యవంతుణ్ణి, మహారాజునే, కానీ నాకు పుత్ర సంతానం లేదయ్యా. పుత్ర సంతానం కొరకు ఈ ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నానయ్యా అని చెప్తాడు. అని వ్రత విధానాన్ని కూడా చెప్తాడు. ఆ మాటలు విని ఆ వ్యాపారవేత్త తన మనసులో అనుకుంటాడు, నాకు కూడా సకల ఐశ్వర్యాలు ఉన్నాయి, పుత్ర సంతానం లేదు, నేను కూడా ఈ వ్రతం ఆచరిస్తాను, పుత్ర సంతానాన్ని పొందుతాను అని మనసులో అనుకొని ఇంటికి పోయి భార్యకు చెప్తాడు. ఆ భార్య పేరు లీలావతి. ఆ లీలావతిని చెప్పి ఆ మర్నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తాము అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఒక మంచి శుభ సందర్భంలో ఆ లీలావతి ధర్మపరాయణి భర్తతో శృతించి గర్భవతి అయి 10వ మాసంలో చక్కని కుమార్తెను కంటుంది. ఆ బిడ్డకు కళావతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. అప్పుడు భార్య అయినటువంటి లీలావతి ఈ విధంగా అంటుంది, నాదా, మనకు సంతానం కలిగింది కదా, సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిద్దాము. నాకు సమయం లేదు, నేను పట్టణంలో వ్యాపారం చేస్తున్నాను కదా, వచ్చే సంవత్సరం చేద్దాంలే, ఈ సంవత్సరం నాకు తీరడం లేదు అని చెప్పి లాట వేస్తాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం రాగానే మళ్ళీ అదే పాట,
ఇట్లా 5-6 సంవత్సరాలు 10 ఏళ్ల వరకు అదే పాట పాడుతూ ఉంటాడు. నాకు సమయం దొరకడం లేదు, వచ్చే సంవత్సరం చేద్దాం ఈ విధంగానే దాట వేస్తూ ఉంటాడు. ఈలోగా బిడ్డకు యుక్త వయసు వస్తుంది, పెళ్లి చేయాలనుకుంటాడు. ఇక ఆ పెళ్లి సమయంలోనే చేద్దాం, మళ్ళీ ఇప్పుడు ఖర్చు అప్పుడు ఖర్చు, డబల్ ఖర్చు ఎందుకు, ఆ పెళ్లి సీజన్లోనే కావాలి. వెంటనే ఒక దూతను పిలిచి చెప్తాడు, ఒక మంచి వరుని తీసుకురావయ్యా, నాకు ఒక్కతే బిడ్డ, సకల ఐశ్వర్యాలు ఉన్నాయి, ఆ బిడ్డను ఎక్కడికో నేను పంపను, నా ఇంటి వద్దే ఉంచుకుంటాను. అనగా ఇల్లరికమైనటువంటి అల్లుడు నాకు కావాలి, పేదవాడైనా పర్వాలేదు, ఏం లేకపోయినా పర్వాలేదు, మంచివాడైతే చాలు అని చెప్పి పంపిస్తాడు. అతడు కాంచన నగరానికి వెళ్ళి అక్కడ వైశ్యకులలో జన్మించినటువంటి ఒక మంచి అబ్బాయిని తీసుకొస్తాడు. అతడు తన బిడ్డకు ఈడు జోడుగా ఉండడం చూసి అతనికి ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేస్తాడు. ఈ ఆనంద సమయంలో, వేడుక సమయంలో భార్యాభర్తలు ఇరువురు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తిగా మర్చిపోతారు. అందువల్ల సత్యదేవుడికి వారిపై కోపం కలిగి ఇతనికి మళ్ళీ దుఃఖం కలిగి టిఫిన్ చేయడం, మధ్యాహ్నం భోజనం చేయడం, సాయంత్రం డిన్నర్ చేయడం, హ్యాపీగా ఉంటాడు. ఇటువంటి బాధ బందీ లేకుండా ఉంటాడు. అలా కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. ఇది పద్ధతి కాదు, మా అల్లుడు సోమరిపోత అయిపోతాడు, నేను ఉన్నంత కాలం పెడతా, నా తర్వాత ఇట్లా, కాబట్టి ఇది పద్ధతి కాదు. అల్లుడా నువ్వు వ్యాపారం చేయి, ఏదైనా ఒక పని చేయాలి, వ్యాపారం చేయి. వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి, ఆ పెట్టుబడి నేను పెడతాను, వ్యాపారం ఎలా చేయాలో నేర్పుతాను, వ్యాపార రహస్యాలు కూడా నేర్పుతాను అని చెప్పి కొంత ధనాన్ని పట్టుకొని అల్లుడిని వెంట పెట్టుకొని ఒక పెద్ద పట్టణానికి తీసుకెళ్తాడు. అనుకోకుండా ఆ పట్టణంలో పరిపాలిస్తున్నటువంటి మహారాజు గారి యొక్క ధనాగారాన్ని కొంతమంది దొంగలు కొల్లగొట్టి ధనాన్ని అపహరించుకొని పారిపోతూ ఉంటారు. వెనక రాజభటులు వెంబడిస్తూ ఉంటారు. అది గమనించినటువంటి ఆ దొంగలు ఆ ధనసంతులను అక్కడే పడవేసి పారిపోతారు. ఎక్కడైతే ధనసంతులను పడవేసిందో దాని పక్కకే ఈ వ్యాపారస్తులు నిద్రిస్తూ ఉంటారు. ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. ఈలోగా రాజభటులు అక్కడికి వస్తారు, ఆ ధనాన్ని చూస్తారు. వీళ్ళే దొంగలని భావించి వారిని పట్టి బంది మా గురించి విచారణ చేయండి, తెలుసుకోండి, అంతేగాని మేము దొంగలం కాదు అని ఎంత చెప్పినా కానీ ఆ మహారాజు వినడు. మీరు వ్యాపారస్తులైతే మిమ్మల్ని వదిలిపెడతారు, అంతవరకు మీరు చెరసాలలో బందీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ రాజుకు జ్ఞాపకం ఉండదు, విచారణ చేయడు, వాళ్ళని వదిలిపెట్టాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఈలోగా ఇంటి వద్ద భార్య అయినటువంటి లీలావతికి మనోవిచారములు అధికమైపోతాయి. భర్త పోయిండు, అల్లుడు పోయిండు, ఎక్కడ ఉన్నాడు, అసలు ఏం చేస్తున్నాడు మొదలైన విషయాలు తెలియకపోవడం వల్ల ఆలోచించి మంచాన వస్తుంది. ఈలోగా ఇంట్లో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా నిండిపోతాయి. ఈలోగా బిడ్డకు బాగా ఆకలిస్తుంది. అదే వీధి చివరిలో ఒక బ్రాహ్మడు ఉంటాడు. బ్రాహ్మణుడి ఇంటికి పోతే అరటి పండు, కొబ్బరి ముక్కను ఏదైనా ఇయ్యకపోతాడా అన్న ఉద్దేశంతో ఆ బ్రాహ్మణుడి ఇంటికి పోతుంది ఈ బిడ్డ. అనుకోకుండా ఆ బ్రాహ్మణుడి అంటే సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటుంది. వ్రతం పూర్తి అయ్యే వరకు కూడా ఏమీయో పెట్టరు. మీరు కూడా వీళ్ళకి ఎవరికి టిఫిన్లు పెట్టలే, వ్రతం అయిన తర్వాతనే టిఫిన్ కానీ భోజనం కానీ ఏదైనా కానీ, అంతవరకు ఏం లేదని చెప్పి అక్కడే కూర్చుండబెట్టినారని. వ్రతం పూర్తి అయిన తర్వాత తీర్థము ప్రసాదం ఇచ్చి అమ్మడి భోజనం పెట్టి పోయేటప్పుడు ఇంత ప్రసాదం ఇచ్చి పంపిస్తారు ఆ బిడ్డ. ఆ బిడ్డ ఆ ప్రసాదం తీసుకొని ఇంటికి పోయి తల్లికి ఇస్తుంది. తల్లి ఆ ప్రసాదం తినగానే మంచి అల్లుడు దొరికిండు, అయినా వ్రతం చేయకపోవడం వల్ల మాకు ఈ దుస్థితి కలిగింది అని మనసు అనుకొని ఆ మర్నాడు ఉదయమే లేచి ఉన్న దాంట్లోనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ, దేవదేవ సత్యనారాయణ ప్రభు మా అపరాధాన్ని మన్నించు తండ్రి, నా భర్తను క్షమించు తండ్రి, ఎక్కడ ఉన్నా సరే సుఖంగా ఉండాలి, ఎన్ని రోజులకైనా ఇల్లు చేరుకోవాలి, ఈ 2 కోరికలు ప్రసాదించమని ఆ దేవదేవునికి అనేక మంగళాశాసనం తెలుపుకుంటూ దుఃఖపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే లీలావతి ఆ విధంగా వ్రతం పూర్తి చేసిందో స్వామి సంతుష్టుడై అదే రోజు రాత్రి ఆ మహారాజును కలలో సాక్షాత్కరించి ఈ విధంగా చెప్తాడు, ఓ మహారాజా, నీ చెరసాలలో నీ జైల్లో 2 వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు దొంగలు కాదయ్యా, వ్యాపారస్తులే. రేపు ఉదయాన్నే వారిని విడిచిపెట్టము, లేనితో నీ రాజ్యం నువ్వు కూడా భస్మీపటమైపోతావు. ఎప్పుడైతే రాజుకు కల వచ్చిందో వెంటనే ఉలిక్కిపడి లేచి కూర్చొని విచారణ ప్రారంభం చేసి ఆ వ్యాపారస్తులతో ఈ విధంగా అంటాడు, ఓ వ్యాపారస్తులారా, మీరేదో దైవానికి అపరాధం చేసిండ్రు, అందుకే 2 సంవత్సరాలు నా జైల్లో ఉన్నారు. అసలు మీరున్న సంగతే నేను మర్చిపోయాను, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని వదిలిపెడుతున్నాను అని చెప్పి వారికి ధన కనక వస్తు వాహనాల నుంచి ధనాన్ని 2 పడవలలో నింపుకొని ఇంటికి ప్రయాణం అవుతారు ఆ వ్యాపారస్తులు. ఇది స్కంద పురాణే రేవాకాండే శ్రీ రమా సత్యనారాయణ స్వామి తృతీయో అధ్యాయ సమాప్త. బోలో సత్యనారాయణ స్వామికి. కొబ్బరికాయ కొట్టండి ఒకటి. తన బిడ్డతోటి ఈ విధంగా అంటుంది, అమ్మాయి నాన్నగారు వస్తున్నారు, అల్లుడు వస్తున్నాడు, నేను పడవ దగ్గరికి పోతున్నాను,
నీవు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నావు కాబట్టి వ్రతము పూర్తయిన తర్వాతనే నదీ తీరానికి రా అని చెప్పి ముందు తల్లి వెళ్ళిపోతుంది. బిడ్డ వ్రతం పూర్తి చేస్తుంది కానీ అనేక సంవత్సరాలు భర్త వస్తున్నాడన్న ఆనందం, తండ్రి వస్తున్నాడన్న ఆనందం, ఈ ఆనందంలో ఆమె తీర్థము ప్రసాదం మర్చిపోయి నదీ తీరానికి వెళ్ళిపోతుంది. అందువల్ల సత్యదేవునికి ఆమెపై కోపం కలిగి అల్లుని యొక్క పడవను ముంచివేస్తాడు. తీరమందున్న వారు అది చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు తల్లి బిడ్డలు ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు ఏడుస్తూ, దేవదేవ సత్యనారాయణ ప్రభు ఏమిటి ఈ మాయ? మరికొద్ది సేపట్లో మా కుటుంబం అంతా హాయిగా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో అల్లుని పడవ మునిగిపోవడం ఏమిటి? ఇదంతా నీ మాయ తప్ప వేరు కాదు అని చెప్పి అనేక మంగళాచారాలను తెలుపుకుంటూ దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఆకాశవాణి ఈ విధంగా వస్తుంది, ఓ లీలావతి, నీ బిడ్డ వ్రతం పూర్తి చేసింది కానీ తీర్థప్రసాదములను భక్షించలేదమ్మా. ఆమె మరణ ఇంటికి వెళ్ళితో మీకు శుభం జరుగుతుంది. ఆ మాటలు వినపడగానే ఆ బిడ్డ కళావతి పరుగున ఇంటికి పోయి స్వామి యొక్క తీర్థప్రసాదములను భక్షించి ఆమె నదీ తీరానికి వచ్చేసరికి తన భర్త నామతోటి పైకి తేలుతూ కనబడతారు. అది చూసి అందరూ ఆనంద వెళ్తురాలవుతారు. అప్పుడు ఆ బిడ్డ తన తండ్రితోటి ఈ విధంగా అంటుంది, తండ్రి, ఇక ఆలస్యం ఇందులకు అనేక సంవత్సరాల తర్వాత మనం కలుసుకున్నాం, తొందరగా ఇంటికి పోదాము అంటుంది. కానీ ఆ వ్యాపారవేత్త ఆ నదీ తీరాన్ని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి తరువాత ఇంటికి పోతాడు. అది మొదలుకొని ఆ వ్యాపారవేత్త అతడు బ్రతికి ఉన్నంత కాలము ప్రతి మాసం అనగా ప్రతి నెల పౌర్ణమి తిథి యందు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ సకల సుఖాలను అనుభవించి అంత్యం నా స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. ఇది స్కంద పురాణే రేవాకాండే శ్రీ రమా చైత్ర సత్యనారాయణ స్వామి చతుర్థోధ్యాయ సమాప్త. బోలో సత్యనారాయణ స్వామికి. ఒక పెద్ద మారేడు చెట్టు ఉంటుంది. ఆ మారేడు చెట్టు కింద పశువులను కాసేవాడు గొల్లవాళ్ళు అంటాం మనం. ఆ గొల్లవాళ్ళందరూ కూడా అక్కడ సత్యనారాయణ గొల్లవాళ్ళు చెప్తున్నారు, ఈ వ్రతానికి నేను పోవడం ఏమిటి, నేను మహారాజును అన్న అహంకారం చేత అక్కడ ఉన్న సత్యదేవుడు కనీస నమస్కారం అయినడు చెయ్యక కొంత దూరం పోయి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. పిదప గొల్లవాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేసి మహారాజు గారు మన వ్రతానికి వచ్చారు అన్న ఆనందంతో తీర్థము ప్రసాదం తీసుకొని రాజు దగ్గర పోయి రాజు ముందర పెడతారు. శ్రీ గొల్లవాళ్ళు ఇచ్చిన తీర్థ ప్రసాదం నేను భక్షించడం ఏమిటి, నేను మహారాజును అన్న అహంకారం చేత ఆ తీర్థాన్ని ప్రసాదాన్ని అక్కడనే పడవేసి తన రాజధానికి వెళ్ళిపోతాడు. అందువల్ల సత్యదేవుడికి ఆ రాజుపై కోపం కలిగి ఆ రాజు యొక్క నూరుగురు కుమారులు చనిపోతారు. సకల సంపదలు హరించుకుపోతాయి. క్రమంగా దరిద్రం సంభవిస్తుంది. కష్టాలు ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే కష్టాలు ప్రారంభమైనాయో అప్పుడు ఆ మహారాజు తన మనసులో అనుకుంటాడు, ఆనాడు అడవిలో గొల్లవాళ్ళు చేస్తున్నారని నిజంగా భావించాడు. సత్యదేవుడికి కనీస నమస్కారమైన తెలియలేదు. తీర్థ ప్రసాదములు భక్షింపక తిరస్కరించిన అందువల్ల నాకు జరుగుతున్నది అని మనసులో అనుకుని పరుగున ఆ మహారాజు అడవికి వెళ్ళి ఆ మారేడు చెట్టు కిందికి పశువులు కాదు గొల్లవాళ్ళ ఉందని రమ్మని చెప్పి అక్కడ కూర్చుని పెట్టుకొని వాళ్ళందరితో కలిసి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి మహారాజు ధనవంతుడై పుత్రవంతుడై బ్రతికున్నంత కాలం సుఖముగా ఉండి అంత్యం నా స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. మహాప్రభావమైనటువంటి ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరిస్తారు, ఎవరు కూడా ఈ కథలన్నింటినీ భక్తితో వింటారో వారందరికీ కూడా శుభం జరుగుతుంది. ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి సత్యదేవుడు, సత్యనారాయణుడు, సత్యేశ్వరుడు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఎవరు ఏ పేరున పిలిచినా సరే సదా భక్తులను కాపాడుతూ వారికి కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఈ వ్రతం చేయడం మన దగ్గర శక్తి లేకపోయినా పర్వాలేదు. ఎవరైనా ఈ వ్రతాన్ని చేస్తుండగా కనీసం సూచనను భక్తి శ్రద్ధలతో కథలన్నీ విన్నను సత్యదేవుని అనుగ్రహం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయి, సకల సంపదలు కలుగుతాయి. ఇది స్కంద పురాణే రేవాకాండే శ్రీ రమా చైత్ర సత్యనారాయణ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూసిన ఫలము. స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట.
స్వామిని కొలిచి ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం, అన్నవరములో వెలసిన దైవం, ప్రతి ఇంటను దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి స్వామిని బదిలోనే కోవెలగడదామా, 10 కాలాలు మనసారా స్వామిని కొలిచి మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి, పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి, దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి, తలను భక్తి పూజాక్షతలుంచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి, భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి, మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి, కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి, దాహము తీరగ నీరిచ్చి, పెరుగు నెయ్యి తేనెల కలగలిపి, మధుపర్కమనగ మది నిలిపి, కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి, జందెమ్మును భుజమ్మున వేల్చి, గంధమలది కస్తూరిపై చల్లి, ఆభరణములనలంకరించి, వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి, వివిధ పుష్పముల పూజించి, వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము.
పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును నివేదింపనదే ప్రసాదమగును తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము